వ్యవసాయం అంటేనే దుక్కి దున్నడం, విత్తు చల్లడం, కోత కోయడం. అయితే ఇదంతా ఇప్పటి వరకు జరిగిన సేద్యం తీరు. కానీ రాబోయే రోజుల్లో ఇది మారిపోవచ్చు. ఇప్పటికే వ్యవసాయం చేసే పద్ధతులు చాలా మారిపోయాయి. యాంత్రీకరణతో, తక్కువ కష్టంతో వ్యవసాయం చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో అసలు మట్టే లేకుండా వ్యవసాయం చేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే మట్టి లేకుండా వ్యవసాయం చేసే ప్రయోగం విజయవంతమైంది. అంటే రాబోయే రోజుల్లో మట్టి లేకుండా వ్యవసాయం చేయవచ్చన్నమాట. నగరాలు, పట్టణాలు అంతకంతకు విస్తరిస్తున్న నేపథ్యంలో స్థలాభావం ఏర్పడుతోంది. ఇలాంటి ప్రాంతాల్లోనూ హైడ్రోపోనిక్ అనే నూతన విధానం ద్వారా కేవలం నీటి ఆధారంగా పంటలు పండించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మట్టి అవసరం లేకుండా అంతే స్థాయిలో ఖనిజ పోషకాలు ఉండే నీటితో మొక్కలను పెంచే పద్ధతిని హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటారు. వేర్లకు విద్యుత్, ఇతర పోషకాలను అందించడం ద్వారా మొక్కల పెరుగుదలకు దోహదపడే విద్యుత్ వాహక మట్టిని స్వీడన్లోని లింకోపింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. హైడ్రోపోనిక్స్ అని పిలిచే ఈ పద్ధతిలో బార్లీ మొక్కల పెరుగుదలను సగటున 15 రోజుల్లోనే 50% పెంచి చూపించారు. ఇప్పుడున్న వ్యవసాయ పద్ధతులతో ప్రపంచ ఆహార డిమాండ్ను తీర్చడం కష్టమవుతున్న నేపథ్యంలో హైడ్రోపోనిక్స్తో చాలా పద్ధతుల్లో పట్టణ వాతావరణంలోనూ ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చని స్వీడన్లోని లింకోపింగ్ యూనివర్సిటీ పేర్కొంది. ఈ నూతన విధానంలో అనేక లాభాలున్నాయి. అధిక దిగుబడి సాధించటంతో పాటు సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట్ల ఈ విధానం ద్వారా పంటలు పండించొచ్చు. అంతేకాదు, తక్కువ వ్యవధిలో ఎక్కువ పంట చేతికి అందడంతో పాటు సాధారణ సాగుతో పోల్చితే 20% నీటినే ఈ పంటలకు వినియోగించుకోవచ్చు. కలుపు, చీడపీడల బాధ ఉండదు. బయటి వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పంటలు సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ తరహా విధానం ద్వారా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పూలను సాగు చేసుకునే అవకాశం ఉంది. పురుగు మందుల అవసరం లేకుండా కాలుష్యరహిత పంటలు పొందే అవకాశం ఉంది. ఈ హైడ్రోపోనిక్ సాగును ఇటీవలే స్టార్టప్ రూపంలో ప్రారంభిస్తున్నారు. అయితే కమర్షియల్గా సక్సెస్ కావాలంటే చాలా కృషి అవసరం. పెట్టుబడి కూడా అధికంగా పెట్టాల్సి ఉంటుంది. 600 గజాల స్థలంలో పాలీహౌస్ సహా హైడ్రోపోనిక్ సాగు చేయాలంటే తొలి ఏడాది కనీసం 30 లక్షలు అవసరమవుతాయని అంచనా.